భారత మహిళా జట్టు క్రికెట్ ప్రపంచ కప్ను గెలుచుకుంది. ముంబైలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాపై 52 పరుగుల తేడాతో గెలిచింది. తొలిసారిగా ప్రపంచ కప్ను గెలుచుకుంది. ముఖ్యంగా ఈ మహిళా జట్టులో భాగమైన హిమాచల్ ప్రదేశ్ బిడ్డ రేణుకా ఠాకూర్ కూడా ఉంది. ఆమె జట్టులో వేగవంతమైన బౌలర్గా గుర్తింపు పొందింది. మహిళా జట్టు విజయం తర్వాత సిమ్లా జిల్లాలోని రోహ్రు ప్రాంతంలో ఉన్న రేణుకా ఠాకూర్ ఇంట్లో ఉత్సాహపూరితమైన వాతావరణం కనిపించింది. సిమ్లా జిల్లా రోహ్రు ప్రాంతంలోని సార్సా గ్రామంలో నివసించే రేణుకా ఠాకూర్ ఇంట్లో విజయం తర్వాత సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మొత్తం గ్రామానికి విందు ఏర్పాటు చేయనున్నారు. తమ కుమార్తె సాధించిన ఈ చారిత్రక విజయాన్ని చూసి గ్రామస్తులు గర్వపడుతున్నారు. టీమిండియా విజయం తర్వాత రేణుక తల్లి సునీత తన భర్త జ్ఞాపకాలతో ఎమోషనల్ అయ్యారు. రేణుక తండ్రి కెహార్ సింగ్ ఠాకూర్ 1999లో మరణించారు. ఆ సమయంలో రేణుకకు కేవలం 3 ఏళ్లు మాత్రమే. తండ్రికి తమ పిల్లలు పెద్దయ్యాక క్రికెటర్లు కావాలనే కల ఉండేదని తల్లి సునీత చెప్పారు. రేణుక తండ్రి తమ కుమారుడికి ప్రసిద్ధ క్రికెటర్ వినోద్ కాంబ్లీ పేరు పెట్టారు. ఆయన కాంబ్లీకి పెద్ద అభిమాని. తండ్రి జ్ఞాపకార్థం రేణుక తన చేతిపై టాటూ కూడా వేయించుకుంది. తండ్రి కలను రేణుక సాకారం చేసిందని వారి స్వగ్రామంలో వాళ్లు చెబుతున్నారు. ఇది చాలా సంతోషకరమైన క్షణమని తల్లి కూడా అన్నారు. విజయం తర్వాత స్వీట్లు పంచుతూ చాలా ఆనందంగా ఉంది, మేము చాలా గర్వంగా ఉన్నాము, అమ్మాయిలు చాలా కష్టపడ్డారు, ఆస్ట్రేలియాను ఓడించారు, ఇప్పుడు దక్షిణాఫ్రికాను ఓడించారు, మ్యాచ్కు ముందు తాము దేవతామూర్తుల వద్దకు వెళ్లి ప్రపంచ కప్ భారతే గెలవాలని ప్రార్థించాము అని రేణుక తల్లి చెప్పారు. తమ స్వగ్రామం పక్కనే ఒక చిన్న బస్టాండ్ ఉందని తల్లి సునీత తెలిపారు. అక్కడ చిన్న మైదానం ఉండేది. అక్కడ గుడ్డ బంతితో ఆడడం మొదలుపెట్టింది రేణుక. ఆమె అంకుల్ ఒకసారి ఆమెను క్రికెట్ ఆడుతుండగా చూసి ఆ తర్వాత ధర్మశాలలోని అకాడమీలో చేర్చారు. తమ కుమార్తెను ఎప్పుడూ ఆపలేదని తల్లి తెలిపారు. చిన్నప్పుడు చదువుకోమని అరిచినప్పుడు కూడా తాను చదువుతూనే ఆడతానని ఆమె చెప్పేదట. ఇంటికి రాగానే అందరితో కలిసిపోతుందని అన్నారు. అలాంటి కుమార్తెలు అందరికీ ఉండాలని తల్లి ఆకాంక్షించారు. ఇక రేణుక సోదరుడు వినోద్ ఠాకూర్ మాట్లాడుతూ ఇది సార్సా గ్రామానికి సంతోషకరమైన క్షణమని అన్నారు. నా సోదరి బౌలింగ్లో తక్కువ పరుగులు ఇస్తుంది. మేము స్కూల్ నుండి ఇంటికి రాగానే నేరుగా మైదానానికి చేరుకునేవాళ్ళం. ఇప్పుడు మైదానం పరిస్థితి బాగాలేకపోయినా అక్కడ పెద్ద పిల్లలతో కలిసి ఆడేవాళ్ళం. 4 ఏళ్ల వయసులోనే ఆమె ఆడడం ప్రారంభించింది. 13 ఏళ్ల వయసులో ఆమె ముందుకు సాగింది. క్రికెట్ మీద ఉన్న పిచ్చితో రేణుక తన అన్న పెళ్లికి కూడా వెళ్లలేదట.